స్వామి వైద్య మహిమలు. స్వామి ఈ విధముగా తన మహిమలను చూపి ప్రజలకు దైవమునందు నమ్మకం పుట్టించి వారి బాధలను తొలగించేవారు. వైద్యులు చేయి వదులుకున్న రోగములన్నీ స్వామి చేతిలో చిటికలో నివారణ అయ్యేవి. అందు మందు కాదు ప్రధానము, వారి అనుగ్రహమే. ఒక్కొక్కప్పుడు తాను తెలుసున్నది వచ్చిన వారి చేతిలో పెట్టగా అదే మందుగా పనిచేసేది. ఒక్కొక్కప్పుడు ఆకులు మూలికలు పేర్లను చెప్పి వాని సేవించమనేవారు. ఈ వైద్యఖండలోని అనుభవములు కొన్ని. తాండ గ్రామములోని కృష్ణస్వామి భార్యకి పాండురోగము. ఒళ్ళు వాచి వాంతులకు చుండెను. వమనములో పురుగులు పడేవి. ఎందరు వైద్యులు చూపినను ప్రయోజనము కనపడలేదు. ఈ బాధ చూడలేక భార్యను గుర్రబండిలో పిలుచుకుని వచ్చెను. స్వామి ఏదీ చూడమని బండి ఎక్కి ఆ వ్యాధిగ్రస్తురాలి కాళ్లను కడుపును గొంతును తొక్కుకొంచు బండి ముందు జరిగి గుర్రబండిని వడివడిగా సత్రం వరకు తోలి దడాలను దుమికి 2 పిడికెళ్ల మన్నును బండిలోని విసిరిది. పిడికెడు మన్ను ఆమె నోట్లో పోసిరి. 2 పిడికెళ్ల మన్ను ఇచ్చి 3 రోజులు వరుసగా వంటి పూసుకోమండ్రి. ఈ చికిత్స చేసిన 4వ రోజున ఆమెకు వ్యాధి నిమ్మళించి స్వస్థురాలయ్యను. చెంగల్వరాయుడు తిరువణ్ణామలై క్రిమినల్ కోర్టులో ప్లీడరు. కొంతకాలమునకు ఈయన సన్యాసము కూడా పుచ్చుకున్నాడు. రావు బహదూరు శివచిదంబరం పిళ్ళే ఈయనకు స్నేహితుడు. పిళ్ళే కుమార్తెకు సన్నిపాత జ్వరము. వైద్యులు బతుకుట కష్టమండి. పిళ్ళై చెంగల్వరాయునితో ఈ విషయం చెప్పుకున్నాడు. స్వామి ఎలినర్ గుడిలో ఉండగా చెంగల్వరాయుడు స్వామితో పిళ్ళే కుమార్తె దేహస్థితిని చెప్పి మీరు అనుగ్రహించవలని ప్రార్థించను. స్వామి ఆలయమందున్న మూర్తిని చూసి అక్కడ చెప్పుకో, నాతో చెప్పి ఏం ప్రయోజనం అని అన్నారు. వెంటనే చెంగల్వరాయుడు ఒక వెంబావృత్తమును 4-5 మార్లు సుబ్రహ్మణ్యేశ్వరుని ముందు పఠించి కర్పూర హారతిచ్చి స్వామి వద్దకు రాగా పో సాయంత్రం లోపుగా గుణమవుతుంది అని అన్నారట. ఆ రోజు సాయంత్రమే ఎదురు చూడని రీతి ఆ అమ్మాయికి నయమైంది. మరొక సమయంలో పిళ్ళే 2వ కుమార్తెకు వదలక వాంతులకు చుండెను. స్వామిని అడుగగా ఉసిరికాయ మిరపకాయలను వాడితే నయమవుతుందన్నారు. 3 ఏళ్ల పసిపాపకు ఈ వైద్యం చేయటం ఎట్లు అని ప్రశ్నించగా భస్మం చేసి ఇస్తే సరిపోతుందని స్వామి అన్నారు. ఈ చికిత్సతో పిళ్ళే కుమార్తెకి పూర్తిగా నయమైంది. చెంగల్వరాయునికే ఒక మారు వాయువు నొప్పులు వచ్చి కాళ్ళు వాచి నడవలేకుండాను. స్వామి అతని కాళ్లను తడిమి సరి అయిపోతుందిలే అని అన్నారు. సాయంత్రం అయ్యేసరికి కాళ్ళ వాపు తీసి సులభంగా అతను నడవగలిగాను. కృష్ణమూర్తి గ్రామ మున్సిఫ్. ప్రతి సంవత్సరము అతను గజ్జితో బాధపడేవాడు. ఈ గజ్జి ఒకనాటిది కాదు, 10 ఏళ్లుగా ఉంది. స్వామి వ్యాధులను అన్నిటినీ తీరుస్తున్నాడు అన్న వార్త విని తిరువణ్ణామలై వచ్చాడు. అతడు స్వామిని చూసినది లేదు. హోటలులో అతడు సర్వరును కాఫీ తెమ్మను. సర్వరు మేజాపై కాఫీ ఉంచినాడో లేదో ధూళి దూషితమైన ఒక వ్యక్తి ఆ లోటాను లాక్కొని తన నోట పోసుకున్నాడు. కృష్ణమూర్తికి కోపం వచ్చింది. ఎట్లాగో అణుచుకున్నాడు. ఆ మనిషి గజ్జియా, పాపం చాలా బాధవదు, కుంకుమ పువ్వు పుయ్యరాదు పోతుంది అని వెళ్ళిపోయినాడు. తర్వాత సర్వరు ఆ మనిషి శేషాద్రి స్వామి అని కృష్ణమూర్తితో చెప్పాడు. అయ్యో, మనం ఆయనను పూర్తిగా కాఫీ తాగమని కూడా చెప్పలేదే అని కృష్ణమూర్తి నొచ్చుకున్నాడు. కానీ ఈ చికిత్సతో అతని వ్యాధి శాశ్వతంగా నయమైంది. సుబ్రహ్మణ్యయ్యర్ మరదలి పిల్లకి నిషేకమాది 10 సంవత్సరములు ఒక పిశాచం ఆవహించి ఉండెను. సంతతి లేదు, వికారపు నవ్వులు, అకారణ రోదనము, దేహకాశము, తీర్థయాత్రలు సేవలు చేసిరి. ప్రయోజనము కనిపించలేదు. మంత్రవైద్యులు చేయి వదులుకున్నారు. స్వామి వద్దకి ఆ పిల్లని పిలుచుకుని పోయినారు. స్వామి 5-6 పశువు కొమ్ములు తెమ్మని చెప్పి వానిని తన రొమ్ములకి రాసుకొని వాని ఇచ్చి దాన్ని రాచి గంధపూత వంటి పోయమండి. అట్లు చేయగా ఆ పిల్ల ఒక పెద్ద గావకాక పెట్టి ఆకలి ఆకలి అని అరిచిందట. ఆహారం తీసుకున్న పిదప ఆ పిల్ల స్మృతికి వచ్చును. ఆనాటి నుండి ఆరోగ్యం కోరుకొని అచిరకాలంలో స్వస్థురాలు కాగలిగింది.
ఎచ్చమ్మ రమణ భక్తురాలు. ప్రతిరోజు రమణ మహర్షికి ఆహారం పంపుట ఆమె నియమము. ఒకప్పుడు ఆమెకి ఒక నెల దినములు జ్వరము కాసినది. స్వామి తరచూ ఆమె ఇంటికి వెళ్ళుట కద్దు. ఆ నెల రోజులు స్వామి వెళ్ళనందున ఎచ్చమ్మ పెంపుడు కూతురు చెల్లమ్మ స్వామిని దర్శించి, అమ్మకు నా పాపకు ఒళ్ళు బాగా లేదు, అమ్మ మిమ్మల్ని ఒకమారు రమ్మన్నది అని చెప్పింది. రేపు వస్తాను పో అని అన్నారు స్వామి. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు స్వామి ఎచ్చమ్మ ఇంటికి వెళ్ళారు. ఎచ్చమ్మ పడకలో ఉన్నది. స్వామి, ఎచ్చమ్మ పెరుగన్నం తింటావా అని అడిగి చెల్లమ్మను పెరుగన్నం చేసి తెమ్మనను. చెల్లమ్మ పెరుగన్నం తీసుకొని రాగా ఒక కబడము తన నోట వేసుకొని మిగిలినది ప్రసాదంగా ఇచ్చెను. ఆనాటి నుండి ఎచ్చమ్మకు ఆ వనమనికి రుగ్మతలుడ ప్రారంభించెను. ఇచ్చమ్మ మనవడు రమణునికి కాలు బెణికినది. పిల్లవాడు లేవకొండెను. వాన్నెత్తుకొని ఎచ్చమ్మ ఆసుపత్రి బయలుదేరాను. స్వామి త్రోవలో కనపడి 2 చేతులతో మన్ను తీసి బాలిని కాళ్ళపై పోసి ఆ మట్టినే బాలిని వస్ట పొట్టు పెట్టింది. ఆసుపత్రి పోవచ్చున్నావా? పో పో అంది. ఆసుపత్రిలో డాక్టరు పిల్లవాడిని నడవమనగా ఏ బాధయో లేక నడవసాగాను. పిల్లవానికి ఏమీ లేదని డాక్టర్ అనగా స్వామి మృత్చికిత్సతో పిల్లవాని నయమైందని ఇచ్చమ్మ గ్రహించను. తాలూకా బోర్డు ప్రెసిడెంటు వెంకట సుబ్బయ్య బావమర్దికి దేని ఎందులో నమ్మకం లేదు. మొనటతనము వితండవాదము చేసే స్వభావం కలవాడు. స్వామి అన్న భక్తి కానీ గౌరవము కానీ లేదు. ఒకరోజు మధ్యాహ్నము అతని చేతిలో తేలు కుట్టింది. బాధకు కుయ్యో మొర్రో అని ఏడ్చుచూ ఉండగా స్వామి ఎస్టేట్ నుండియో వెంకట సుబ్బయ్య ఇంటికి వచ్చింది. స్వామిని చూడగానే అందరూ మిమ్మల్ని స్వామి స్వామి అంటున్నారు కదా, నా బాధ పోగొట్టండి చూద్దాం అని స్వామి చేతులు పట్టుకున్నాడు. స్వామి నవ్వుచూ, సరే ఎడమ చేతితో మన్ను తీసి పుట్టించోడ పొయ్యి అన్నారు. స్వామి మన్ను తీసుకొని ఈ మంత్రం చెప్పండి అన్నారు. స్వామి శేషాద్రిని నా పేరు చెప్పు అని నవ్వుతూ అన్నారు. అతడు చేయగానే చిత్రంగా అతని బాధ తగ్గిపోయింది. ఆనాటి నుండి అతని స్వామిపై నమ్మకం కుదిరి అత్యంత సన్నిహితుడైనాడు. విషమ బాధ స్వామి ఇతరులకు తొలగించడమే కాదు, స్వవిషమును కూడా ఆయన విషజేము కలిగి ఉండెను. ఒకప్పుడు పైన చెప్పిన వెంకట సుబ్బయ్యరు అలమార తెరిచి ఒక సీసా క్లోరైడేను మరొక సీసా టిన్చురైడును ఉండగా దాన్ని ఎత్తి గడగడ తాగివేశాను. వెంకట సుబ్బయ్య ఏమగులను తత్తరపడుచుండగా మరొక సీసా తెరిచి దాన్ని నెత్తిమీద పోసుకొని పురుగుకొని తన దానిలో వెళ్ళిపోయాను. తాగిన మందులు వారిని ఏమీ చేయలేకపోయాను. స్వామి జ్ఞానదృష్టి. జ్ఞానదృష్టి అనగా తన సూక్ష్మ బుద్ధితో త్రికాల విషయమును తెలుసుకోగల ప్రతిభ. దూరదృష్టి. దూరశ్రవణం చే ఈ జాతి చేరినవి. దివ్య మూలికలు, మంత్ర సాధన, యోగాభ్యాసం వలన ఈ శక్తి కలుగుతుందని చెప్తారు. సూర్యోదయమునందు ఉషోరేఖలు అలుముకొని దిశామండలమును ఎట్లు రాగరంజిత మగును అట్లే ఆత్మసాక్షాత్కారమునకు ప్రాతిపదికగా జ్ఞానదృష్టి కలుగుతున్నది. భగవదుపాసన చేసేవారికి సిద్ధులు అప్రయత్నంగా లభించును. ఋషులు, యోగులు, సిద్ధులు అవసరమైన సిద్ధులను వాడుకొందురు. స్వామికి ఇట్టి సిద్ధులు కైవసము. చిటికలో ఆయన ఇతర చిత్తవృత్తులను ఎరువును. దేశాంతర లోకాంతర విషయములు, దేవతా విశేషములు ఉన్నపాటిని చెప్పును. స్వామి జ్ఞానదృష్టికి సంబంధించిన అనుభవములు కొన్ని. నారాయణ శాస్త్రి గీతాపారాయణ చేయుచుండగా స్వామి వచ్చి గీతాపారాయణములకు ఏకాగ్రత అవసరం అనండి. స్వామికి తాను గీతాపారాయణ చేస్తున్నట్లు ఎటు తెలిసినది? ఒక మారు శాస్త్రులు 4 కాసుల మల్లెపూలు కొని అరుణాచలేశ్వరునికి, అమ్మవారికి, రమణులకు అర్పించి మిగిలిన దానిని స్వామివారికి ఇవ్వాలని సంకల్పించను. కానీ స్వామి మాత్రం కనపడలేదు. తీసిన పూలు తక్కిన మూవురికే సమర్పించను. సాయంత్రం స్వామి కనపడి, కారణా పూలు అయితే ఏమి, భక్తి ప్రధానము అని అంది. తిరుప్పగడి స్వామి అని ఒకరు ద్రావిడ దేశమున ఇటీవల వరకు ఉండేది. వారికి విద్యాగంధము లేదు, కానీ సుబ్రహ్మణ్య భక్తులు. ఆయన తిరుప్పగడి పాడేవారు. శ్రావ్యమైన కంఠం. వారి పాటలు విన్న నాస్తికులు, ఆస్తికులు కావలసిన వారే. వారు తిరువణ్ణామలై రాగా స్వామి
తిరుపగలే మీకు మంత్రం అని అన్నారట. స్వామి మరలా, మీ పూర్వులలో కొందరు సన్యాసం తీసుకున్న వారే కదా అని అడిగారు. అవును, శ్రాద్ధం పెట్టినప్పుడు బ్రాహ్మీభూతులైన అను పదం వాడుచుంటుంది అని తిరుపగల్ ఆ స్వామి అని. ఈ మాటతో నీవు వారి వల్లే సన్యాసి అయిపో అన్న ఆదేశము తిరుపగల్ స్వామి వినవచ్చును. తరువాత వారు వள்ளிమల్లెలో స్థిరపడి ప్రఖ్యాతిపడిసిరి. చెంగలరాయలు చిదంబరమున సన్యాసం తీసుకొని జ్ఞానగురును అన్వేషిస్తూ తిరువణ్ణామలై వచ్చెను. గురురాగమునకై అతడు సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రార్థించుచుండెను. 3 రోజులు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుని ఆలయమునకు రాగా స్వామి కనపడి, నాయన, 3 రోజులుగా నీవు భోజనమే చేయలేదా అని అడిగిరి. చెంగలరాయనికి భావంతో కన్నునీరు నిండింది. నీవు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని వద్దనే ఉండిపో అని అంది. నాటి నుండి చెంగలరాయునికి స్వామియే సుబ్రహ్మణ్యుడు. చెంగలరాయుడు పూర్వాశ్రమంలో న్యాయవాది. సుబ్బరామయ్య అనే పురోహితుని భార్య ఒకప్పుడు ఏదో విరక్తితో ఆత్మహత్య చేసుకుని ప్రయత్నించింది. ఉరి పోసుకొని చూరు నుండి వేలాడుచుండగా ఇరుగు పొరుగు వారు ఆమెను రక్షించి చివాట్లు వేశారు. ఈ వార్త పోలీసులు తెలిసి ఆమెపై అభియోగం తెచ్చారు. చెంగలరాయుడు ఆమె పక్షంలో వాదించవలసి వచ్చింది. దారిలో ఆమెను చూసినప్పుడు ఎన్నో ఏండ్ల నుండి ఈ పాద సంగతులు అతని జ్ఞప్తికి వచ్చింది. చెంగలరాయుడు స్వామి వద్దకు వచ్చి నిలువగానే స్వామి చుట్టుపక్కల ఉన్నవారితో, ఒక అమ్మాయి ఉరిపోసుకున్నది, కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఊరిలో తగులుకున్నప్పుడు కానీ ఉరి అంటే ఏమిటో తెలియలేదు. ఆ పిల్లకు కేకలు వేస్తే జనము పోలీసులు రాకుండా ఉంటారా? కావలిస్తే ఈ చెంగలరాయుడిని అడగండి, ఆ కథ చెబుతాడు అని అన్నారు. తాను తోవలనుకున్న విషయము స్వామి ఏకరో పెడుతున్నాడని చెంగలరాయుడు గ్రహించాడు. నీది వాలాజాపేట, నీ పేరు అబ్బాయి కదా అని స్వామి అడిగారు. తల్లిదండ్రులు చిన్నతనంలో చెంగలరాయునికి పెట్టిన ముద్దు పేరు అబ్బాయి. ఆ పేరు ఎప్పుడో వాడుకలో ఉండిపోయింది. ఇది స్వామి ప్రతిభకు తార్కాణం. రాజు శాస్త్రి తన శిష్యులకు శిశుపాల వధ మహాకావ్యాలు బోధిస్తున్నారు. ఒకరోజు కాయమానము అన్న పదం కనపడింది. దానికి గుడారమని అర్థం. దానిని నిఘంటువును చూసి చెప్పవలసిందే. వాడుకలో లేని మాట అది. శిబిరము, కుటీరము, పటగృహము అనేవి పర్యాయ పదాలు. రాజుశాస్త్రి పాఠం చెబుతూ ఉండగా స్వామి వీధిలో వెళుతున్నారు. వేడుకకు రాజుశాస్త్రి గుడారానికి ఏదైనా పర్యాయ పదం చెప్పండి అని అడిగారు. స్వామి నిలువనైనా నిలవకుండా కాయమానము అని చెప్పి వెళ్ళారట. తాను తెలిసిన పదమే స్వామి చెప్పుట శాస్త్రి వింతగా తోచింది. ఒకరోజు పెరుమాళ స్వామి స్నానం చేస్తూ మొలేపాల తీర్థం గట్టులో తన విభూతి సంచి, అందులోని డబ్బు పెట్టి మర్చిపోయినాడు. స్నానమైన వెనుక ఊర్లోని వస్తూ స్వామిని చూసి, స్వామి, అంగడిలో ఏవైనా బచ్చములు కొనిస్తాను రండి అని అన్నారు. స్వామి కొంత దూరం అతనితో పోయి, నీ దగ్గర డబ్బెక్కడా? మొలేపాల తీర్థం పో అని వెళ్ళిపోయారట. అప్పటికి కానీ పెరుమాళ స్వామికి తన విభూతి సంచి జ్ఞాపకం రాలేదు. సుబ్రహ్మణ్యం మొదలయ్యారు శైలం వాస్తవ్యులు. వకీలు ఉద్యోగం. స్నేహితులతో బంధువులతో స్వామి దర్శనార్థం వచ్చారు. స్వామిని ఎంత వెదిగినా కనపడలేదు. నిరాశ చేసుకొని పోని కంచి వరకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు చూద్దామని అందరూ కారు ఎక్కి కాంచీపురం పోయే సంబరంలో ఉన్నారు. ఎవరో గమనించిన సమయంలో స్వామి అక్కడికి వచ్చి, ఈ కారు కంచిపోతుందా అని అడిగారు. మొదలై కారు నుండి దిగి సపరివారముగా అక్కడే స్వామి నమస్కరించారు. టీకే సుందరేశయ్యర్ చిన్నతనంలో 7వ తరగతి వరకు చదువుతూ ఇంటి అరుగుపైన లెక్కలు వేసుకుంటూ ఉన్నాడు. స్వామి, ఏమి చేస్తున్నావు అని అడిగారు. ఇవన్నీ లెక్కలు స్వామి, లెక్కలు మీకు తెలియవు అని గంభీరంగా అన్నాడు. ఓహో అట్లానా, జవాబులు చెప్తాను రాసుకో అని అన్నారు. బాల్య చాపల్యంతో సుందరేశం మొదటి లెక్కకు ఉత్తరం ఎంత అని అడిగాడు. 2 అని అన్నారు. రెండో లెక్కకు 4.5, మూడో లెక్కకు 634, ఈ విధంగా బదిలిచ్చారు. సుందరేశం గణిత పుస్తకంలో చివరనున్న జవాబుల పట్టికలో చూడగా స్వామి చెప్పిన జవాబులు సరిగా ఉండెను. ఏ బడిలోనూ జరగని విధంగా స్వామికి లెక్కల పరీక్ష సుందరం చేత జరిగింది.
ఈ సుందరేశమే పెరిగి పెద్దవాడని పిదప ఇతని సందేహం వచ్చింది. వర్ణాశ్రమ వ్యవస్థ చెడిపోతున్నది కదా, దీన్ని రక్షించుటకు ఒక అవతార పురుషుడు పుట్టకూడదా? కానీ జనులు సమిష్టి కర్మకు చక్కగా నిర్వర్తిస్తే కదా అట్టి అవతార పురుషుడు రాగలడు. అట్లయినచో ఆ సమిష్టి కర్మ ఏమి అన్న ప్రశ్న ఉదయించినది. కానీ సుందరేశమునకు స్వామిని అడుగువలన సంకోచం. ఆలయానికి సుందరేశం వెళుతున్నప్పుడు స్వామి కనపడ్డారు. నీ సందేహాలు నన్ను అడుగు, నేను చెబుతాను. నీవనుకునే సమిష్టి కర్మ యజ్ఞం. ఇక అవతార పురుషుడు పుట్టడానికి చాలా కాలం ఉంది అని అన్నారట.